వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము, యేసే అన్నదాత కార్యక్రమం నిమిత్తము ప్రార్థన చేద్దాం. డిసెంబర్ 29వ తారీఖు ఈ దినం. దేవుని మహాకృపను బట్టి యేసే పరిష్కారం 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంలో వాక్య ఉపదేశం చేస్తున్నాము. మరొక సంవత్సర కాలంలో బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసుకుంటానికి ప్రయత్నిస్తున్నాము. యేసే పరిష్కారము ఆధ్యాత్మిక ఆహారం. యేసే అన్నదాత కార్యక్రమం భౌతిక ఆహార పథకం రోగులకు, పేదలకు, విధవలకు, అనాథలకు 500 నుండి 600 మంది వరకు ప్రతి దినం ఆదరణ పొందేటట్లుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. ప్రభువు దినదినము ఏలియా పరిస్థితి వలె నడిపించుచున్నారు. చాలా స్ట్రగుల్ ఉన్నప్పటికీ కూడాను కొలస్సీ 1:29 ప్రకారం పోరాడుట, ప్రయాసపడుట, ఈ రెండు కూడా జరుగుతున్నాయి. కార్యసిద్ధి, క్రియాశక్తి రెండు చూస్తున్నాము. వాక్యము జీవితంలో నెరవేరటం ఆశీర్వాదకరం. నేను ఈ మాటలు చెబుతున్నప్పుడు కొన్ని ఇమేజెస్ మీకు చూపిస్తున్నారు మహేంద్ర గారు. ప్రతిరోజు వంగాయగూడెం క్యాన్సర్ హాస్పిటల్ వెలుపట క్యాన్సర్ రోగులకు, వారి అటెండర్స్కు, ఫతేబాద్లో ప్రిపరేషన్ సెంటర్లో కొంతమందికి, లంకపేట 3వ రోడ్లో బ్లెస్సింగ్ క్రాస్ మినిస్ట్రీస్ యొద్దను, అలాగే తంగళ్ళమూడి శివగోపాలపురంలో మోజస్ గారి చర్చి వద్దను, కొత్తపేట శాంపాలినా గారి చర్చి వద్దను, నవాబుపేట కాలనీ బాలాజీ సుందరి గారి గృహం వద్దను ఈ మధ్యాహ్న ఉచిత ఆహార పథకం కంటిన్యూ చేస్తున్నాము. దేవుని మహాకృప. వ్యక్తిగత విశేషమైనటువంటి అవసరతలను కూడా ప్రక్కగా పెట్టి ఈ ప్రోగ్రాం నేను రన్ చేస్తున్నాను. ప్రభువుకు మహిమ రావాలి, ప్రజలు రక్షణ పొందాలి. యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి ఆయన ప్రేమను ఈ క్రియ ద్వారా కనపరచాలి అని ఆశించాను. సో నేను సుమారుగా 1 నెల దినాలు పైగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు స్పందింప, ప్రార్థింప మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. యేసే పరిష్కారం, ఆధ్యాత్మిక ఆహారం, యేసే అన్నదాత, భౌతిక ఆహార పథకం, ఉచిత పథకం, ఈ రెండింటిలో మీ కృపనిచ్చి నడపమని అడుగుతున్నాము. ధైర్యము సడలిన హృదయాన్ని ధైర్యపరచమని, బలపరచమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, ప్రతి అవసరం కొరకు నీపై ఆధారపడుతున్న ఈ పరిచర్యలను మహిమపరచమని అడుగుతున్నాం. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి 3 వచనాలు నిన్నటి వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేశాము. దీనిలో నన్ను ఎక్కువగా ఆకర్షించినటువంటి పదం ఆదరణ. ఆదరణ, ఆదరణ.
మనం మన ఆదరణ కొరకు పనిచేస్తాం. ఇది మానవ సహజ ధర్మం. మనం వేరొకరి ఆదరణ కొరకు మనం పోరాడటం అది దైవ లక్షణం. ఇట్స్ ఎ డివైన్ క్వాలిటీ. పౌలు తమ హృదయాలలో వారు ఆదరణ పొందాలని వారి కొరకు పౌలు పోరాడుతున్నాడు. ప్రయాసతో పోరాడుతున్నాడు. దేవుని శక్తిని తెలుసుకునాలని పోరాడుతున్నాడు. వారికి ఆదరణ ఎట్లొస్తుంది? వారికి ఆదరణ ఎట్లొస్తుందంటే ప్రేమతో అతుకబడినందున, ఐక్యత చెందినందున ఆదరణ. 2, సకల ఐశ్వర్యం సంపూర్ణ గ్రహింపు చేత, క్రీస్తును గుర్చిన సంపూర్ణ గ్రహింపు చేత సకల ఐశ్వర్యం కలిగిన వారు ఉన్నప్పుడు ఆదరణ. గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం, భౌతిక ఐశ్వర్యం గురించి చెప్పలేదు. ఆత్మలో ఒక గొప్ప విశ్వాసం, నిరీక్షణ ఎప్పుడైతే విస్తరిస్తాయో అవే ఐశ్వర్యం. అందులో నిండుకోవాలి. స్పష్టంగా క్రీస్తును ఎరుగాలి. ఇదే అసలు బలం. ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక బలం దేనిపై ఆధారపడి ఉంటుందంటే క్రీస్తుపై అతని యొక్క అవగాహనను బట్టి, క్రీస్తును తాను ఎరిగిన దాన్ని బట్టి. ఒక వెపన్ ఉందనుకోండి, ఆయుధం, అది ఎంతగా ఉపయోగపడుతుందో తెలిసిన వాడే దాన్ని బాగా వాడుకుంటాడు. ఒక వెహికల్ ఉందనుకోండి, అది ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలుసుకున్న వాడే దాన్ని బాగా వాడుకుంటాడు. ఈ మధ్యన కార్స్లో మోడ్రన్ ఆడియో సిస్టమ్స్ వచ్చేస్తున్నాయి. బ్లూటూత్ ద్వారా టెలిఫోన్ మరియు ఇతర ఆడియోస్ కనెక్ట్ చేయటం, ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ. కంప్యూటరైజ్డ్ అండ్ సెన్సార్స్తో వచ్చేస్తున్నాయి వెహికల్స్ అన్నీ. ఒకప్పుడు మాన్యువల్ పద్ధతులు ఉండేవి. ఒక వెహికల్ మార్నింగ్ టైం స్టార్ట్ అవటానికి హీటర్ ప్లగ్స్ నుండి హీటర్ బటన్ అని ఉండేది. ఆ బటన్ ప్లే చేసి నొక్కుకొని ఉంచి ఒక బల్బు వెలిగి అది ఆరి, మాన్యువల్ సిస్టమ్. ఆ తర్వాత ఇగ్నిషన్ ఇచ్చి అది కూడా మళ్ళీ ఎప్పటికప్పుడే బోర్డు మీద చెక్ చేసుకుంటూ అట్లా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అవన్నీ కూడా ఇంటర్నల్గా ఒక స్విచ్ ఆన్ చేయడంతో అవన్నీ వాటి పని అవి చేసుకునేటట్టుగానే నిర్ణయం అయిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది. ఆ టెక్నాలజీ పెరిగినప్పుడు అవగాహన పెరిగితేనే ఆ టెక్నాలజీ వాడుకోగలుగుతాం. విజ్డమ్ ఆఫ్ ద మ్యాన్, మనిషి యొక్క జ్ఞానం విస్తరించిపోయింది. ఆ విస్తరించినది ఏమిటో అర్థం చేసుకోవటానికి చదవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును గుర్చినటువంటి మర్మమును గుర్చిన స్పష్టత, అవగాహన మనకు రావాలి. లైఫ్లో స్పష్టత లేకపోవటం లైఫ్ మిజరబుల్గా తయారవటానికి కారణమవుతుంది. ప్రతి మనిషి కూడా తన జీవితంలో యేసుక్రీస్తు ఎవరు, ఆయన యొక్క ప్రణాళిక ఏమిటి, ఏ విధంగా మనలను ఆయన తన బిడ్డలుగా ప్రకటించాడు, మన స్టేటస్ ఆయనలో ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మనం ఎంతగానో ఆదరణ పొందుతాం. ఉదయాన్నే కూర్చొని నేను ప్రార్థనకు ముందు ఆలోచన చేస్తున్నాను. ఏమిటి మన ఆర్థిక స్థితి, మనం తీసుకున్నటువంటి గమ్యం ఏమిటి, మనం తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రభు మహిమార్థ కార్యం ఏమిటి, మన పరిస్థితులు ఎట్లా డిక్కేలో ఉన్నవి, ఇవన్నీ ఆపి డబ్బంతా స్వయానికి, సంపాదనంత స్వయానికి వినియోగించుకుంటే మన స్థితి కూడా లోకంలో బాగుంటుంది కదా.
రకరకాల ఆలోచనలు తలంతా ముసిరాయి. ఆ సందర్భంలో నేను వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభువును స్పష్టంగా ఎరగాలి, ప్రభువు చిత్తాన్ని స్పష్టంగా ఎరగాలి. ప్రభువు మనలను ఎన్నిక చేసుకున్నాడనేది ఎరగాలి. ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు నేను దాన్ని ఓవర్కమ్ చేశాను. ఎస్, అవర్ లార్డ్ ఈజ్ గ్రేట్. మన ప్రభువు గొప్పవాడు. ఆయన తన యొక్క కార్యం చేయగలుగుతాడు. తనపై ఆధారపడిన వారిని ఎన్నడూ ఆయన సిగ్గుపడనీయడు, నశింపచేయడు. పడిన 10 సార్లు లేవగలిగే శక్తిని ఇవ్వగలుగుతాడు. కనుక స్పష్టత రావాలి, క్రీస్తునందు స్పష్టత రావాలి, క్రీస్తు శక్తినందు స్పష్టత రావాలి. అప్పుడు ఆదరణ వస్తుంది. నేను ఎవ్రీడే 600 మందికి భోజనం పంపించాలని అంటే ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక ఇంటికి 10 మంది అతిథులు వస్తేనే వారిని ఒక 10 రోజులు ఫీడ్ చేయాలంటే ఇంటి వాళ్ళు అప్ అండ్ డౌన్ అయిపోతారు. వారి ఆదాయం బడ్జెట్స్ అన్నీ తలకిందులు అయిపోతాయి. మరి నేను ఇంచుమించుగా 150 దినాలుగా 5 మాసాలుగా ప్రతిరోజు పంపిస్తున్నాను. ఎక్కడి నుండి? ఆధారం లేకుండా స్పష్టంగా ఆయన ఎరగాలి. ఇంకా ఎరుగుతున్నాం. ఆయన మా పార్ట్నర్షిప్ని బ్లెస్ చేసి యాక్సెప్ట్ చేసి అనుగ్రహిస్తున్న కృపను ఎరుగుతున్నాం. ఇతరులలో ఆదరణ రావాలి. ఆ క్లారిటీ, క్రీస్తుని గురించిన క్లారిటీ, స్పష్టత ఎవరిలో అయితే వస్తుందో వారు నిజంగా ఆదరించబడతారు. మాకేమున్నా లేకపోయినా ప్రభువునందు ఆదరణ కావాలి. ప్రభువు ఉన్నాడనే ఒక ఉన్నతమైనటువంటి భావన ప్రతి విశ్వాసిలో ఆనందాన్ని ఇస్తుంది. పౌలు అది కలగాలి ఇతరులు అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. In whom are hidden all the treasures of wisdom and knowledge. Wisdom and knowledge, బుద్ధి జ్ఞానం, ఈ రెండే ప్రపంచాన్ని ఏలేవి. డబ్బు కాదు. డబ్బు చాలామంది దగ్గర ఉంది. చాలామంది దగ్గర డబ్బు ఉంది. కానీ ఆ డబ్బును ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్చుకోవటం బుద్ధి జ్ఞానం. సమయం అందరికీ ఉంది. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్చుకోవటం బుద్ధి జ్ఞానం. వనరులు ఉన్నవి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవటం బుద్ధి జ్ఞానం. సమాజంలో బుద్ధి జ్ఞానము, విజ్డమ్ అండ్ నాలెడ్జ్, ఈ 2 గ్రేట్ ట్రెజర్స్, గొప్ప ధననిధులు ఇవి. వీటిని ఆపరేట్ చేస్తూ బ్రతకటమే లైఫ్ యొక్క బ్యూటీ. బుద్ధి జ్ఞానం సర్వ సంపద. ఈ రెండింటిలో సర్వ సంపదలు ఉన్నవి. సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం మీరు చదివి చూడండి. జ్ఞానం అంటే, బుద్ధి అంటే అర్థం అవుతుంది. కనుక మనం దేవుని నుండి, దేవుని యొక్క అనుభవాల నుండి నేర్చుకునేటువంటి జ్ఞానం, బుద్ధి, వివేచన, ఈ లక్షణాలన్నీ కూడా జీవితంలో ఉపయోగపడతాయి. ఈ లోకంలో మనం జీవించాలి ఆత్మీయంగా, ఈ లోకంలో మనం జీవించాలి ఆదర్శంగా, ఈ లోకంలో మనం జీవించాలి యథార్థంగా అన్నప్పుడు దైవజ్ఞానము, దేవుడిచ్చే బుద్ధి మనకు కావాలి. కనుక చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది, బుద్ధి ఉండదు. నాలెడ్జ్ ఉంటుంది, చాలా చదివేస్తారు, కానీ దాన్ని ఎట్లా హౌ టు ఆపరేట్ దట్ అర్థం కాదు. హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలో అర్థం కాదు. ఎక్కడ ఎట్లా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాదు. ఎవరికి ఎట్లా ప్రయోజనకరంగా ఉండాలో అర్థం కాదు. నిష్ప్రయోజనం.
కనుక బుద్ధి జ్ఞానాలు సర్వసంపదలు, వాటి యందు సర్వసంపదలు ఉన్నాయి. అవే అసలు సర్వసంపదగా చెప్పబడ్డాయి. బుద్ధి జ్ఞానాల సర్వసంపద, సకలమైనటువంటి సంపదకు అదే మూలం. కొరింథీయులకు పౌలు గారు రాస్తూ అన్నాడు, యేసుక్రీస్తే జ్ఞానం, మనకు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు అన్నాడు. కనుక ఇది రెండూ కూడా బైబిల్లోనే దొరుకుతాయి. ఈ రెండింటి యొక్క అభివృద్ధి బైబిల్ ధ్యానంలోనే దొరుకుతాయి. మనకు లోక ప్రకారంగా మనం లెక్కేసుకుంటే చాలా పూర్ నాలెడ్జ్డ్, చాలా సాధారణమైనటువంటి వారు ఉంటాం. క్రీస్తును కలిగిన వాడు మెళకువగా ఉండి పాపమునకు దూరంగా బ్రతుకుతాడు. పాపమునకు దూరంగా బ్రతికిన వాడు సర్వసంపదలు కలిగిన వాడు. వాడికి ఏమి లేకపోయినా సరే స్పిరిచువల్ రిచ్నెస్ ఉన్నవాడు, ఆత్మలో ధన్యత కలిగిన వాడు, ఆత్మలో సమృద్ధి కలిగిన వాడు, ఆత్మలో ఐశ్వర్యం కలిగిన వాడు శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు కనుక పౌలు ఆ శ్రేష్టత అనుభవాన్ని చూశాడు. పౌలు ఆ శ్రేష్టమైన అనుభవాన్ని చూశాడు. అందుకే ఆయన యందే ఎలోన్ ఇన్ హిమ్, ఆయనలో మాత్రమే ఇవన్నీ ఉన్నాయని చెప్పాడు. ఇదంతా కూడా ఒక మనిషిని మోసం చేయటానికి, మతంలో కలుపుకుంటే చెప్పే మాటలు కాదు. ప్రాక్టికల్ లైఫ్లో క్రీస్తు యేసును కలిగి జీవించడం, నేర్చుకునే అనుభవాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. 4వ వచనం, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునండి, ఈ సంగతి నేను చెబుతున్నాను. ఎవడైనా చక్కటి మాటలతో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోమని ఈ మాటలు చెబుతున్నాను. I say this in order that no one may delude you with laughable arguments. మోసం మాట చేతనే. ఆదికాండం 3వ అధ్యాయంలో మాట నుంచే అపవాది హవ్వను మోసపుచ్చాడు. తిమోతికి పౌలు గారు రాస్తూ చెప్పాడు, స్త్రీ మోసపుచ్చబడి అపరాధంలో పడిందని. కనుక చక్కటి మాటల చేత మోసం, చక్కటి మాటల చేత మోసపుచ్చుతూ ఉంటాడు అపవాది. మనకు ఇష్టమైనవి, మనకు బెస్ట్ అనిపించేవి, మనం బాగా ప్రేమించే వాటి నుంచి మనం శోధిస్తుంటాడు. అపవాది మన శత్రువులను పెట్టి మనల్ని శోధించడం, మిత్రత్వంలోనే శోధిస్తాడు. చాలా వివేకంగా లేడు వాడు, కుట్ర కుయుక్తితో నిండిన వాడు. ఎవడైనా మిమ్మల్ని చక్కటి మాటల చేత, తీయని మాటల చేత మోసపరచకుండా చూసుకోండి. ఇవాళ ప్రాస్పరిటీ గాస్పుల్ అంటే ఎంత ఇష్టమో మనకు. దేవుడు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, చక్క పరిగెత్తా ఉంటాం మనం. అవి కావాలి, ఇవి కావాలి. దేవుడు నీకు నీతి ఇస్తాడు అంటే ఏంటండి? అందులో డబ్బులు ఉండవు నీతిలో. ఎలిజిబిలిటీ టు స్టాండ్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట నిలబడటానికి కావలసిన అర్హత నీతి, అది ఇస్తాడు. దానిలో ఫైనాన్స్ ఉండదు, దానిలో డబ్బులు ఉండవు. కాబట్టి డబ్బు ఉంటే ఏమైనా ఉంటే చెప్పండి సార్ అంట. భౌతికంగా ఏదైనా బెనిఫిట్ ఉంటే చెప్పండి. వాడి బెనిఫిట్ కోసం మనల్ని ముంచేస్తాడు. ఇది ఇవాళ లోకంలో జరుగుతున్నదే. తీయని మాటలు. సిలువ తీయనిదేం కాదు. ఇట్స్ అ బిటర్ ఎక్స్పీరియన్స్, పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. సిలువ అనుభవం లేకపోతే విశ్వాసి తన యొక్క జీవితంలో దేవునికి సాక్షిగా ఉండలేడు, దేవుని సంపూర్ణంగా ఎరగలేడు. కానీ సాతానుడు ఇవాళ మభ్యపెడుతున్నాడు.
సాతానుడు మభ్యపెడుతున్నాడు ప్రజల్ని. క్రైస్తవం ఏమంటే క్రిస్మస్ వేడుక అయిపోయింది. వాళ్ళు క్రీస్తు కొరకు శ్రమపడే అనుభవం, సిలువ మోసే అనుభవం, నిందపడే అనుభవం ఎవరికి కూడా అర్థం కావట్లేదు. క్రైస్తవం ఏమంటే ఇరుకు మార్గం అనేటువంటి ఒక భావన ఇంకా విశ్వాసుల మొదలు పుట్టలేదు. ఇవాళ ప్రపంచ క్రైస్తవ్యమే భిన్నమైన దారిలోకి వెళ్ళిపోతాను. బైబిల్ని వదిలిన క్రైస్తవ్యం అయిపోతాను. వాక్యం చెబుతోంది, మిమ్మల్ని ఎవ్వడూ చక్కటి మాటలతో మోసపుచ్చకుండా చూసుకోండి. చక్కటి మాటలు, మోసపూరితమైన మాటలు, ఆత్మీయంగా పడగొట్టేటువంటి మాటలు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేటువంటి మాటలు, వీటితో మోసం చేస్తూ ఉంటాడు అపవాది. అలా మోసపుచ్చకుండా ప్రతి విశ్వాసి చూసుకోవాలి. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు యేసునందలి మీ స్థిర విశ్వాసాన్ని చూచి ఆనందిస్తున్నాను. పౌలు యొక్క ఆనందానికి 2 కారణాలు చెప్పాడు. ఒకటి, స్థిరమైనటువంటి విశ్వాసం. ఎటువంటి విశ్వాసం? స్థిరమైన విశ్వాసం. రెండోది, యోగ్యమైన ప్రవర్తన. యోగ్యమైన ప్రవర్తన. ఈ 2 పౌలు గారు ఆనందించడానికి కారణమయ్యాయి. కొలసీయుల ప్రవర్తన యోగ్యమైనదిగా ఉన్నది. మన యొక్క ప్రవర్తన యోగ్యముగా ఉన్నదా? ఫర్ దౌ ఐఎమ్ absent in body, yet I am with you in spirit, rejoicing to see your good order. Pravartana, good order, and the firmness of your faith, in Christ. క్రీస్తునందు మీరు స్థిరమైన నమ్మకం కలిగి ఉన్నారు, స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నారు. మీ ప్రవర్తన మంచిగా ఉంది. మీరు ఆత్మలో, మీకు నేను సమీపం ఉండి మాటలు చెబుతున్నాను. శారీరకంగా దూరంగానే ఉన్నాను, కానీ ఆత్మలో మీతో కూడానే ఉన్నాను అని అన్నాడు. ఎలీషా గేహజీతో చెప్పింది అదే, నా ఆత్మ నీతో కూడా రాలేదా అని అన్నప్పుడు ఏమిటి అక్కడ అర్థం? ఒక ఆధ్యాత్మిక తండ్రి తన బిడ్డలతో తాను నిత్యం ఉంటాడు. వారి ఆత్మలకు కాపరిగా నిత్యం ఉంటాడు. వారి యొక్క విశ్వాసాన్ని నిత్యం పరీక్షిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. వారి ఆత్మీయ యోగక్షేమాలు నిత్యము ఆధ్యాత్మిక సన్నిధానంలో కనిపెడుతూనే ఉంటాడు. పౌలు అదే చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, మీ యోగ్యమైన ప్రవర్తన యేసుక్రీస్తునందు మీ స్థిర విశ్వాసం నాకు ఆనందాన్ని కలిగించింది అన్నాడు. ఇవాళ వీటి మీద ఆనందించేది ఎవరు? స్థిరమైన విశ్వాసం ఉంది మా సోదరుడికి, నా కుమారుడికి అని ఎవడు ఆనందిస్తాడు? వాళ్ళ యోగ్యమైన ప్రవర్తన ఉంది అని ఎవరు ఆనందిస్తారు? ఎంత సంపాదించాడనే చూస్తున్నారు, ఏం అనుభవిస్తున్నాడు అవే చూస్తున్నారు తప్ప అంతరంగంలో ఏమై ఉన్నాడు ఎవరికి కావాలి? వాళ్ళ ప్రభువుకేమో అంతరంగంలో ఏమై ఉన్నాడో కావాలి, బాహ్యాన్ని ఎట్లున్నా పర్వాలేదు. లాజరు పరిస్థితులను దేవుడు మార్చలేదండి. కుక్కలు కురుపులు నాకేస్తున్నాయి, అయినా దేవుడు మార్చలేదు. రొట్టె ముక్క లేక ఇబ్బంది పడ్డాడు, అయినా దేవుడు ఆ పరిస్థితి మార్చలేదు. గుమ్మం బయట పడున్నాడు, ఇల్లు లేదు, దేవుడు ఆ పరిస్థితి మార్చలేదు. జనులెవ్వరు లేరు, కుటుంబం లేదు సమీపాన్ని, అయినా దేవుడు ఆ పరిస్థితి మార్చలేదు. మనం ఏం చూస్తాం? ఆహారము, నివాసము, వస్త్రము, హ్యూమన్ నీడ్స్ ఇవే కదా. ఈ 3 నిత్యావసరాలు మనం చూస్తాం లోకంలో. వీటిలో ఒక మనిషి ఎట్లున్నాడని మనం అంచనా వేస్తాం. కానీ దేవుడు వాటిలో దేనిని తీసుకోవట్లేదు క్రెడెన్షియల్గా. దానిలో దేన్ని తీసుకుని ఒక మనిషి బాగా బతుకుతున్నాడని, బాగా ఆరోగ్యంగా ఉన్నాడని,
అలా ఏం లెక్కలేదు ఆయనకు. నీ అనారోగ్యం ఆయనకు అడ్డు కాదు, నీ పేదరికం ఆయనకు అడ్డు కాదు, నీ ఒంటరితనం ఆయనకు అడ్డు కాదు. కాబట్టి ఆయనకు కావాల్సింది ఏమిటి, అనుకూలం ఏంటంటే ఆయన నీతి, నీ ప్రవర్తన, నీ విశ్వాసం, అవి ఆయన ఆనందపరిచే. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు ఆనందించాలి అతన్ని బట్టి. సహోదరి, బైబిల్ టీచింగ్ ఇస్ డిఫరెంట్. బైబిల్ చాలా ప్రత్యేకమైందండి. కానీ విచారం ఏమంటే, చాలా విచారం ఏమంటే బైబిల్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నా. క్రీస్తు నమ్ముకుంటే ధనవంతుడు అయిపోతామని చెబుతున్నా. నేను నిన్న కాకినాడ అనే ఊరిలో ఒక క్రిస్మస్ ప్రోగ్రాంలో కూర్చున్నాను. నా ప్రక్కన ఒక బిషప్ గారు అక్కడున్న వర్తమానికుడిని నాకు ఆయన గురించి చెబుతున్నాడు. ఆ వర్తమానికుడు వెరీ రిచ్ బిజినెస్ మ్యాగ్నెట్ అన్న, ఎంత సంపాదించాడో ఆ వర్తమానికుడు అని చెప్పాడు. నేను ఆయనతో వెంటనే అన్నాను, క్రీస్తు కొరకు ఏం పోగొట్టుకున్నాడో అవి చెబితే ఆనందిస్తాను, కానీ క్రీస్తును చూపించి ఏం సంపాదించుకున్నాడో దాన్ని బట్టి ఆనందించేవాడు కాదు సార్ నేనని చెప్పాను. మీరు ఏదైనా కొంచెం తేడా అండి అన్నాడు. ఎస్, మీ ఆలోచన డిఫరెంట్గా ఉంది. క్రీస్తులో పోగొట్టుకున్నవే ఉన్నాయి, కానీ బైబిల్లో క్రీస్తులోకి వచ్చి సంపాదించేసుకున్నవి లేవు. సంపాదించుకున్నవి క్రీస్తులో పోగొట్టుకోవటమే ఉంది, కానీ క్రీస్తు వద్దకు వచ్చి ఇది సంపాదించుకున్నాం అని చెప్పిన అపోస్తలులు ఎవరున్నారండి? అపోస్తలులు తమకు ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఆదిమ సంఘం ఉన్నదంతా వదులుకున్నారు, పోగొట్టుకున్నారు, విడిచిపెట్టుకున్నారు. అబ్రహాం ఉన్నదంతా వదిలిపెట్టుకున్నాడు విశ్వాసం కోసం. మనమేమో యేసయ్య దగ్గరికి వచ్చాం, లేనివన్నీ సంపాదించుకోవాలనుకుంటున్నాం. ఎవరు దేవుని ఆనంద పెట్టగలుగుతారు? యోగ్యమైన ప్రవర్తన, స్థిరమైన విశ్వాసం దేవుని మీద ఉంటే అట్టి వారికి దేవుడు సమాధానం ఇస్తాడు. The true teaching of the Bible is cross of a believer. విశ్వాసి తన సిలువనెత్తుకుని ఆయన్ని వెంబడించాలి. ప్రేమ, సత్యము, నీతి, యథార్థత, విశ్వాసం, వీటి చేత నిండిన జీవితమే నిజమైనటువంటి జీవితం దేవుని దృష్టిలో. 7వ వచనం రేపటి వాక్య భాగంలో చెబుతాను. పౌలు యొక్క ఆనందమునకు కారణం కొలసే సంఘం యొక్క విశ్వాసం. పౌలు ప్రయాస ప్రజల ఆదరణ కొరకే. అటు హృదయాన్ని ప్రభువు మనకిచ్చిన గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. యేసే పరిష్కారం కొనసాగించండి, యేసే అన్నదాతను కొనసాగించండి ప్రభు. నీ శక్తిని, ఈ క్రియను ఇందులో చూచుటకు మాకు నేర్పండి. మా అవసరాలు మన తల భారాన్ని మించి వెళ్ళిపోయాయి. వాటిని మీ స్వాధీనంలో ఉంచుకొని వశం చేయండి. ప్రతి అవసరం యేసుక్రీస్తునందు తీర్చండి ప్రభు. శ్రమనందుట నాకు మేలాయనని ప్రకటించేటువంటి గొప్ప భాగ్యం ఇవ్వండి. దీన్ని పాజిటివ్గా చూడటం మాకు నేర్పించండి. బెత్లెహేములో కరువిచ్చి నీ చిత్తాన్ని నెరవేర్చి ప్రభువా, మీ దాసురాలు రూతును మోయాబు నుండి వెనక్కి తీసుకొచ్చారు. మీ ప్రణాళికలు మాకు అర్థం కాదు, లోబడటం మాకు నేర్పండి. నీపై స్థిర విశ్వాసం మాకు ఇవ్వండి. మంచి ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన మాకు ఇవ్వండి. ఇతరుల ఆదరణ కొరకు పోరాడే తత్వం మాలో ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.